ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి గైస్ ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు? ప్రతి ఒక్కరు బాగా రాస్తున్నారు అనుకుంటున్నా. ఇకపోతే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఎకనామిక్స్ క్వెషన్ పేపర్ అయితే అడిగారనమాట. గైస్ మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా! ఈ పర్టిక్యులర్ క్వెషన్ పేపర్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ పేపర్ అని అయితే తెలిసింది. అందుకే వెంటనే అప్లోడ్ అయితే చేస్తున్నా. ఇకపోతే రియల్ క్వెషన్ పేపర్స్ ఎకనామిక్స్ అయితే మన వరకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి గైస్ ఏ టైంలో అయినా నా దగ్గరికి వస్తానే నేనైతే మీకైతే పెడతాను. ఎందుకంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ప్రతి ఒక్క సబ్జెక్ట్ అయితే పాస్ అయిపోవాలి. దానికోసం మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే రియల్ క్వెషన్ పేపర్ అనేది అయితే వస్తే వాళ్ళకి మాత్రమే టెలికాస్ట్ అయ్యే విధంగా పెడుతున్నాం అనమాట. అందుకే ముందు జాగ్రత్తగా అయితే చెప్తున్నా. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయండి ఈ వీడియో అనేది. ఎందుకంటే ఎకనామిక్స్ కూడా అంత ఈజీ అయితే కాదు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే. ఫస్ట్ ఇయర్ అంటే కొద్దిగా ఈజీగానే ఉంటుంది లిటిల్ బిట్ అయితే. అందుకే చెప్తున్నా. దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఒకటికి రెండు సార్లు, ఇంకా టైం ఉంది మీకైతే, ఒకటికి రెండు సార్లు కానీ 3 సార్లు అయితే ఈ క్వెషన్ పేపర్ ప్రిపేర్ అయిపోండి. ఇంకా మీకు ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే మాత్రం ఈ ఎకనామిక్స్ సంబంధించి కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. మీరు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ అనేది టఫ్గా ఫీల్ అవుతున్నారో కూడా కామెంట్లో అయితే మెన్షన్ చేయండి ఖచ్చితంగా అయితే.